ప్రపంచాన్ని గడగడలాడించే డ్రాగన్ సామర్థ్యంపై ఇప్పుడు పెను అనుమానాలు మొదలయ్యాయి. చైనా దగ్గర వందలాది అణుక్షిపణులు ఉన్నమాట వాస్తవమే కానీ అవి అసలు పనిచేస్తాయా అన్నదే అసలు ప్రశ్న. వేల కిలోమీటర్ల దూరం వెళ్లి శత్రువును నాశనం చేయాల్సిన ఈ క్షిపణులు యుద్ధం వస్తే తుస్సుమంటాయని అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు నివేదించాయి. దీనికి కారణం వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ క్షిపణుల రాకెట్లలో ఖరీదైన ఇంధనానికి బదులు నీళ్లను నింపారని తేలింది. రాకెట్ ఇంధనం అవినీతి అధికారుల జేబుల్లోకి వెళ్లగా ట్యాంకులను కేవలం నీళ్లతో నింపి మోసం చేశారు. అణ్వస్త్రాలను భద్రపరిచే గోతులు కూడా లోపభూయిష్ట నిర్మాణాల వల్ల జామ్ అయిపోయి క్షిపణులు బయటికి రాకుండా ఆగిపోయే ప్రమాదం ఉందని వెల్లడైంది. అయితే ఈ దారుణమైన పరిస్థితిని గమనించిన జిన్పింగ్ తన రాకెట్ ఫోర్స్ దళాధిపతులతో పాటు ఏకంగా 2 రక్షణ మంత్రులను పదవుల నుంచి తొలగించారు. చైనా సైన్యంలో అవినీతి మూలాలు ఎంత లోతుగా ఉన్నాయంటే అత్యున్నత కేంద్ర మిలిటరీ కమిషన్ ఉపాధ్యక్షుడు జాంగు యూషియాపై కూడా వేటుపడింది. జిన్పింగ్ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు దాదాపు 50% మంది ఉన్నత సైనికాధికారులను క్రమశిక్షణా ఉల్లంఘన పేరుతో సాగనంపారు. ఆయుధాల సేకరణలో పదోన్నతుల్లో కోట్లాది రూపాయల కుంభకోణాలు బయటపడడంతో చైనా సైన్యం లోపల ఇప్పుడు అల్లకల్లోలం నెలకొంది. అయితే ఈ ప్రక్షాళన వల్ల చైనాకు ఒక తీరని లోటు ఏర్పడింది. అదే యుద్ధ అనుభవం. ప్రస్తుతం తొలగించబడిన జాంగ్ యూషియా చైనా సైన్యంలో యుద్ధానుభవం ఉన్న ఏకైక కీలక అధికారి. వియత్నాం యుద్ధంలో పాలు పంచుకున్న ఆయన్ను తొలగించడం ద్వారా జిన్పింగ్ తన చుట్టూ కేవలం తనకు ఎస్ చెప్పే వారిని మాత్రమే ఉంచుకున్నారు. మిగిలి ఉన్న అధికారుల్లో చాలామందికి క్షేత్రస్థాయిలో యుద్ధం చేసిన అనుభవం అస్సలు లేదు. రేపు తైవాన్పై దాడి చేస్తే అమెరికా, జపాన్ వంటి ఆధునిక సైన్యాలను ఎదుర్కొనే వ్యూహాత్మక అనుభవం చైనా నాయకత్వంలో లోపించడం డ్రాగన్కు పెద్ద దెబ్బ అని విశ్లేషకులు చెబుతున్నారు. జిన్పింగ్, యూషియా కుటుంబాల మధ్య దశాబ్దాల అనుబంధం ఉన్నప్పటికీ తన అధికారాన్ని ఎవరూ ప్రశ్నించకూడదనే ఉద్దేశంతోనే జిన్పింగ్ ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. 2022లో జిన్పింగ్ 3వ పగ్గాలు చేపట్టడానికి యూషియా ఎంతో మద్దతిచ్చారు. కానీ చివరకు ఆయనకే ఎసరు వచ్చింది. తన సొంత సైన్యాన్ని పూర్తి అదుపులోకి తెచ్చుకున్న తర్వాతే జిన్పింగ్ పాశ్చాత్య దేశాలపై యుద్ధానికి వెళ్తారా, లేక ఈ అంతర్గత ప్రక్షాళనలో చైనా సైన్యం మరింత కుంగిపోతుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏదేమైనా బయటికి గంభీరంగా కనిపించే చైనా సైన్యం లోపల మాత్రం కుళ్ళిపోయి ఉందనేది వాస్తవం.